నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నాగేశ్వర్ గారు నమస్తే సార్. సార్, అంబేద్కర్ జయంతి చాలా అంగరంగ వైభవంగా అన్ని పార్టీలు చేస్తాయి, అందరూ కూడా అంబేద్కర్కి జేజేలు కొడతారు. కానీ ఆశయాలు అమలు అవుతున్నాయా? స్వతంత్ర ఫలాలు వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా మనకు ఒక స్వాతంత్ర సమరయోధుడు అంటాడు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు రాళ్లతో స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు నిర్మిస్తున్నాం, కానీ వారి విలువలను రాళ్లతో కొట్టి చంపుతున్నామంటాడు. ఇది అంబేద్కర్ వాస్తవంగా హీరో వర్షిప్కు చాలా వ్యతిరేకం సార్. సో ఆయన ది లిబర్టీ షుడ్ నాట్ బి లేడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అంటాడు. అంటే ఆ వ్యక్తి ఆరాధనా తత్వానికి పూర్తి వ్యతిరేకం అంబేద్కర్. అన్ఫార్చునేట్లీ అంబేద్కర్ జయంతి కూడా వ్యక్తి ఆరాధనా తత్వం లాగా జరుగుతున్నారు. రాజకీయ నాయకులు క్యూ కడతారు, పూలదండలు వేస్తారు, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాను నినాదాలు ఇస్తారు. కానీ ఒక సీరియస్ ఇంట్రాస్పెక్షన్, ఆ మహనీయుడు ఏమన్నాడు, ఆ మహనీయుడి ఆశయాల్ని మనము ఏ మేరకు సాధించాం. చాలామంది అంబేద్కర్ అంటే కేవలం దళితుల సముద్ధరణ కోసం పాటుపడ్డాడు, అణగారిన కులాల కోసమే తప్పించాడు అని అనుకుంటారు. నిజం కూడా అది. అణగారిన కులాల ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే అది అంబేద్కర్ వల్ల, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చింది చాలా ఎక్కువ. ఆయన ఒక మాట అంటాడు, ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ ఈ జడ్జ్డ్ బై ద మెజర్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అచీవ్డ్ బై ద ఉమెన్ ఆఫ్ దట్ సొసైటీ అంటాడు. అంటే ఒక సమాజ అభివృద్ధిని అంచనా వేసేందుకు ఆ సమాజంలో మహిళలు సాధించిన అభివృద్ధి ఏమిటో చూడాలి అంటాడు. ఇంతకన్నా ఉమెన్ లిబరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఆశించడం ఉంటుందా? అందువల్ల దేశంలో సమాజంలో ఎవరు అణచివేతకు గురైనా, ఎవరు అప్రెషన్కు వివక్షకు గురైనా వారి పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి అంబేద్కర్. చాలామంది కేవలం ఆయనను ఒక కులానికే పరిమితమై, ముఖ్యంగా కొన్ని కులాల్లో అగ్రకులాల్లో ప్రత్యేకంగా ఈ తప్పుడు బాగుంటుంది. ఇవాళ మనము ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే, అనేక లోపాలున్నా అనేక పరిమితులున్నా ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోగలిగామంటే, ఒక లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థగా మనం ఉండగలిగామంటే దానికి ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు అంబేద్కర్ అగ్రగణ్యుడు. సో అంబేద్కర్ రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించాడు. ప్రపంచంలో రాజ్యాంగ సగటు జీవిత కాలం 17 ఏళ్ళు, 17 ఇయర్స్. భారతదేశ రాజ్యాంగం ఇప్పటికీ కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిలబడగలిగిందంటే అంబేద్కర్ దార్శనికత, ఇతర రాజ్యాంగ నిర్ణాయక సభలో ఉన్న పెద్దలతో సహా అంబేద్కర్ దార్శనికత మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి ఒక మాట చెప్తూ అంటాడు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది దానంతటదే రాదు, రాజ్యాంగ సంస్కృతి అనేది, రాజ్యాంగ నైతికత అనేది మనం సమాజంలో కల్టివేట్ చేయాలి అంటారు. ఇవాళ ఎంత మేరకు ఈ ప్రయత్నం జరుగుతుంది? ఎందుకంటే అంబేద్కర్ ఇవాళ మనం ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి అంటే, అంబేద్కర్ ఆశయాలు భారతదేశం అనే బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలంటే అంబేద్కరే ఒక మాట అంటాడు తన రచనల్లో. ఒక భారతదేశం రాజ్యాంగ నిర్ణాయక సభలో చివరి లాస్ట్ ఉపన్యాసంలో అంటాడు, భారతదేశం, ఇండియా ఈజ్ ఎంటరింగ్ ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, వైరుధ్యాలతో కూడుకున్న జీవితంలోకి భారత సమాజం ప్రవేశిస్తోంది. ఇన్ సోషల్ స్పియర్ we have inequality characterized by elevation for some and social degradation for others. సామాజిక జీవితంలో భారతదేశం అసమానతలతో కూడిన ఒక సామాజిక వ్యవస్థ బలంగా ఉంది. కొద్దిమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, మరికొందరు సామాజిక అణచివేతకు గురవుతున్నారు. In economic democracy we have inequalities where there is immense wealth for some and abject poverty for others. ఆర్థిక వ్యవస్థలో మనం కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడి ఉంటే అనేక మంది పేదరికంలో మగ్గుతున్నారు.
కానీ రాజకీయ ప్రజాస్వామ్యం, బట్ ఇన్ పొలిటికల్ డెమోక్రసీ వీఆర్ ఎంటరింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ. వన్ మ్యాన్ వన్ ఓట్, వన్ ఓట్ వన్ వాల్యూ. అంటే రాజకీయ ప్రజాస్వామ్యంలో మాత్రం మన సమానత్వాన్ని ఇస్తున్నాం. ఒక ఓటు ఒక మనిషి, ఒక ఓటు ఒక విలువ. కానీ సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అంటాడు. వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ ఇస్తున్నాం. కానీ సాధించాల్సింది వన్ మ్యాన్ వన్ వాల్యూ. ఒకవేళ ఈ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ను మనం ఎంతకాలం అనుమతిస్తాం? హౌ లాంగ్ వీ విల్ ఎలో దిస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్? ఈ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటే సామాజిక ఆర్థిక వ్యవస్థలో అసమానతలు, రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని, కూడినటువంటి వైరుధ్యాల భారతీయ సమాజాన్ని మనం వీలైనంత త్వరగా మార్చుకోకపోతే ఈ రాజ్యాంగ నిర్ణయాక సభ ఎంతో కష్టంతో నిర్మించిన రాజకీయ వ్యవస్థను ఆ అసమానతల బాధితులు చెరిపివేస్తారు అని హెచ్చరిస్తాడు. సో ఎంత స్పష్టంగా డెమోక్రసీ యొక్క రియల్ మీనింగ్ చెప్పాడో చూడండి. ఇవాళ మనం ఎక్కడున్నాం? నిన్న కాక మొన్న రాజస్థాన్లో చూసాం. ఒక ప్రతిపక్ష నేత గుడికి పోతే, దళిత నేత, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే గుడిని శుద్ధి చేస్తాడు. ఇంతకన్నా ఇంకా దుర్మార్గం, వన్ మ్యాన్ వన్ వాల్యూ ఎక్కడుంది? ఆయన మాజీ ఎమ్మెల్యే, నా ప్రతిపక్ష నేత. ఇవాళ నిన్న కాక మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఆన్సర్ ఇచ్చింది. ఈ లాస్ట్ 6-7 ఏళ్ళలో 2018 నుంచి భారతదేశ హైకోర్టులకు నియమించిన న్యాయమూర్తుల్లో 78% అగ్రకులాలకు చెందినవారే అని. 78%. సామాజిక అసమానతలకు ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణ ఏముంటుంది చెప్పండి నాకు? ఆర్థిక పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఇలా 1% ఆఫ్ ఇండియన్స్ చేతిలో అత్యధిక వెల్త్ ఇవాళ కేంద్రీకృతమై ఉంది. పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, మీకు వారి సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. సో ఇది ఒక ఉదాహరణ. మీకు ఇది నేను చెప్పేది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో చెప్పింది. భారత ప్రజలు అప్పులు పాలవుతున్నారు, అది కూడా ఖర్చుల కొరకు అప్పులు చేయాల్సి వస్తుంది, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు 375 రూపాయల ఆదాయం కూడా లేదు. కానీ రోజుకు గౌతమ్ అదానీ ఆదాయం 1600 కోట్లు. సో గౌతమ్ అదానీ ఆదాయం నేను యాడ్ చేస్తున్నా. 22 కోట్ల మందికి 375 రూపాయలు లేదు అన్న వాస్తవాన్ని ఆర్ఎస్ఎస్ నాయకుడైన దత్తాత్రేయ హోస్బోలే చెప్పాడు. మరి ఎక్కడ మనం సామాజిక ఆర్థిక రంగంలో అసమానతలను అధిగమించాం? అందువల్ల అంబేద్కర్ చెప్పిన దానికి ఇది ఒక ఇండికేషన్ కదా. మనం కొలబద్దగా చూసుకుంటే ఆయన మాట అంటాడు, రైట్ టు ప్రాపర్టీ కాదు ఫండమెంటల్ రైట్గా ఉండాల్సింది, రైట్ టు వర్క్, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ కావాలను. ఇవాళ మనం చూస్తున్న రైట్ టు ఎడ్యుకేషన్ని ఈ దశాబ్ద క్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది. ఇవాళ అది కూడా అమలు కావడం లేదు, కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక రైట్ టు హెల్త్ అనేది క్వశ్చనే లేదు. భారతదేశంలో అప్పుల పాలు కావటానికి ఒక ముఖ్యమైన కారణం ఆరోగ్యం. అంటే ప్రజలకు ఇప్పటికీ కూడా మనము సొంత ఖర్చులు లేకుండా మన ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాం. సో ఇది అత్యధిక మెజారిటీ హెల్త్ ఎక్స్పెండిచర్ అవుట్ ఆఫ్ పాకెట్, ప్రజలు పెట్టుకుంటున్న ఖర్చే. రైట్ టు వర్క్ ఇవ్వలేకపోతున్నాను ఇవాళ. సో అసలు ఫండమెంటల్ రైట్ ఏముండాలంటే కూడా చెప్పినటువంటి గొప్ప నాయకుడు. ఎడ్యుకేషన్ గురించి ఆయన ఏం చెప్పాడో కూడా అవసరం లేదు సార్. ఆయన జీవితం ఒక ఉదాహరణ కదా. ఒక అనగారిన అత్యంత అణచివేతకు గురైన అంటరానితనాన్ని అనుభవించాడు జీవితంలో. తన తోటి విద్యార్థులతో క్రికెట్ ఆడుతానంటే నీవు అంటరాని వాడివి, నిన్ను నిలవ చేయమన్నారు. అంతటి వివక్షకు గురై సామాజికంగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో అత్యున్నత చదువులు చదువుకోగలిగినటువంటి మహామేధావి, ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ నుంచి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి, మామూలు డిగ్రీలు కాదని, లాలో బ్యారిస్టర్, పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్, డాక్టర్ సైన్స్ ఎకనామిక్స్. సో అంత అద్భుతంగా చదవగలిగాడంటే ఆయనలో ఉన్న ఇంటలెక్చువల్ థాట్కు ఒక నిదర్శనం. అంబేద్కర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చదువు సామాజికంగా ఆర్థికంగా అణచివేత నుంచి విముక్తి సాధనము అని అంబేద్కర్ జీవితం నిరూపించాడు. సో అసలు ఒక
పొలిటికల్ కన్సెన్సస్ ఎలా ఉండాలన్న దానికి కూడా అంబేద్కర్ ఉదాహరణ. సార్ అంబేద్కర్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్ట్ కానివ్వలేదు ఒక మాటలో చెప్పాలంటే. తర్వాత బెంగాల్, ఈస్ట్ బెంగాల్లోని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మద్దతుతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎంటర్ అవుతాడు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెజారిటీ కాంగ్రెస్ వాదులు, కానీ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అవుతాడు. జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రి అవుతాడు. మళ్ళీ హిందూ కోడ్ బిల్లు వచ్చినప్పుడు మతఛాందసవాదంతో నెహ్రూ ప్రభుత్వం రాజీ పడింది అని విమర్శిస్తూ నెహ్రూ క్యాబినెట్కు రాజీనామా చేస్తాడు. అంటే యాంటీ కాంగ్రెస్ ఇదానికి ఒక రకంగా మూలం వేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించి రాజ్యాంగ నిర్ణాయక సభకు చైర్మన్, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ చేశారు. అంటే ఎంత పొలిటికల్ కన్సెన్సస్ ఉంటుందో ఉదాహరణ. ఆయన ప్రతి రాజకీయ వ్యవస్థను ప్రశ్నించాడు. హిందుత్వ ఇవాళ నరేంద్ర మోడీ వెళ్ళి అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన ప్లేస్కి వెళ్ళాడు ఈ మధ్య. కానీ ఆయన హిందుత్వ ఇది ఇన్హరెంట్లీ యాంటీ డెమోక్రటిక్ అన్నాడు. హిందుత్వ సిద్ధాంతం అనేదే ప్రజాస్వామిక వ్యతిరేకము. ఎందుకంటే అది హిందూ ఫోల్డ్లో లేని వారి పట్ల వివక్ష చూపుతుంది కనుక అది ఇన్హరెంట్లీ యాంటీ డెమోక్రటిక్ అన్నాడు. ఆయన మీకు కమ్యూనిస్టులతో కూడా ఆయన డిఫర్ అయ్యాడు. సో ఆయన నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ కావాలన్నాడు, నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్ కావాలన్నాడు. కానీ కమ్యూనిస్టులకు కూడా సామాజిక అణచివేత పైన పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేకపోతున్నారు అని వారిని కూడా ప్రశ్నించాడు. అందువల్ల ఈజ్ ఎ మ్యాన్ దట్ హూ ఆల్వేస్ క్వశ్చన్. ఆయనకున్న గొప్ప లక్షణము అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందే, వి షుడ్ బి ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్. అంటే తాను అన్ని రకాల రాజకీయ సిద్ధాంతాల్ని కూడా నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చాడు. అందుకే అందరూ ఆయనను గౌరవించారు, అందరూ ఆయన దూరం పెట్టారు. సో ఆయన ప్రత్యేకత అది. కానీ తాను నమ్మిన ఆశయాల కోసం, తాను నమ్మిన వర్గాల అభ్యున్నతి కోసం రాజీ లేని మేధోపరమైన పోరాటం చేశాడు. సో ఒక ఇంటలెక్చువల్ స్ట్రగుల్ చేశాడు, ఒక పొలిటికల్ స్ట్రగుల్ చేశాడు. అన్ని అంటే సమాజంలో ఒక రియల్ డెమోక్రసీ కొరకు తప్పించినటువంటి నాయకుడు. ఎందుకంటే అంబేద్కర్ మాట అంటాడు, ఇవాళ మనం దండలేయడం కాదు, అంబేద్కర్ తాత్విక చింతన గురించి ఆయనే చెప్తాడు. తత్వశాస్త్రం యొక్క ప్రధానమైన లక్ష్యం ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేటరీ అంటాడు. అంటే ఒక విముక్తి ప్రదాయకమైన స్వభావంగా ఉండాలి అంటాడు. హిందూ రాజ్ అంటే భారతదేశం హిందూ పాకిస్తాన్ కాకూడదు అంటాడు అంత క్లియర్గా. ఎందుకంటే డెమోక్రసీ, ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, లిబర్టీ ఆఫ్ థాట్, ఇవన్నీ మామూలు లక్ష్యాలు కాదు, ఆశయాలు కాదు. వీటిని మీకు ఆయన ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ వెల్త్కి వ్యతిరేకం. చాలామంది అంబేద్కర్ సోషల్ రాడికలిజం గురించే ప్రస్తావిస్తారు. అంబేద్కర్ ఈజ్ ఆల్సో ఎకనామికల్గా రాడికల్ వ్యూస్ కూడా చెప్పాడు. అసలు ఈ దేశంలో భూమి ప్రైవేట్గా ఉండకూడదు అంటాడు. ఈ దేశంలో మౌలిక పరిశ్రమలు, కీలక పరిశ్రమలు ఏవి ప్రభుత్వ రంగంలోనే ఉండాలంటాడు. అది ఇవాళ సాధ్యం కాకపోవచ్చు, ఆ ఆర్థిక సిద్ధాంతం మారిన ప్రపంచంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ అందులోకి వెళ్ళి ఎసెన్స్ ఏంటి అంటే ఇది ఎగనెస్ట్ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్, ఆదాయాల ఆస్తుల కేంద్రీకరణకు ఆయన వ్యతిరేకం. సో ఆయన మీరు ది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ చూడండి, చదవండి, ది స్టేట్ అండ్ మైనారిటీస్ చదవండి. అన్ని పుస్తకాల్లో కూడా ఆయన మీకు ఎంత అణగారిన కులాల కొరకు, అణగారిన వర్గాల కొరకు తప్పిస్తాడు అంటే ఆర్టికల్ 3 ఇవాళ తెలంగాణ వచ్చింది ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 3 పైన చర్చ జరిగినప్పుడు ఒక మాట అంటాడు, అంటే ఒక రాష్ట్ర సరిహద్దుల్ని మార్చి ఒక రాష్ట్రాన్ని విభజించే అంశంలో ఆ రాష్ట్ర శాసనసభకు పాత్ర లేకపోవడం ఏంటి అని ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనము ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే పార్లమెంట్ ఒక సాధారణ చట్టం ద్వారా, అంటే సింపుల్ మెజార్టీ ద్వారా ఒక రాష్ట్రాన్ని విడగొట్టచ్చు. విడగొట్టచ్చు రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు వస్తుంది. కానీ శాసనసభ అభిప్రాయము మ్యాండేటరీ కాదు, పార్లమెంట్ అభిప్రాయం తీసుకోవాలంతే. కానీ తీసుకున్న అభిప్రాయం పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇది ఎక్కడ న్యాయము అని అడుగుతారు. అడిగితే అంబేద్కర్ ఎలా చెప్తాడంటే ఒక మెజారిటీ ప్రజలు ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదమే కావాలి అనుకుంటే ప్రత్యేక రాష్ట్రం కొరకు తప్పించుతున్న మైనారిటీ ప్రాంతానికి ఎన్నడూ ప్రత్యేక రాష్ట్ర హోదా రాదు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు శాసనసభలో నీకు మెజారిటీ రాష్ట్రాన్ని వద్దనే వారికి ఉంటే ఎట్లా వస్తుంది రాష్ట్రం అంటాడు. అందుకే ఇండియా ఈజ్ అన్ ఇండస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటాడు.
అంటే విడగొదీయటానికి వీలు లేని దేశం ఇది, కానీ రాష్ట్రాలు మాత్రం విడగొట్టచ్చు అంటాడు. ఇలా తెలంగాణ ఏర్పడిందంటే మూలము అంబేద్కర్ ఈ ఆర్టికల్ 3 గురించి చెప్పినటువంటి అంశం. సార్ సో అంబేద్కర్ అడుగడుగున ఆయన ఆలోచనలు భారతీయ సమాజాన్ని ఒక ప్రక్షాళన చేసేందుకు, అణచివేత లేని సామాజిక ఆర్థిక అణచివేత లేని ఒక కొత్త సమాజాన్ని నిర్మించటానికి ఆయన పడిన తపన ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ రాజకీయ నాయకులు సాధారణంగా పూలదండలు వేసి జయకొడుతుంటారు, కానీ ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఐడియాస్ను, ఆయన పొలిటికల్ ఐడియాస్ను మనం ఏ మేరకు సాధించాం అనేది ఒక్కసారి కనుక మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఎక్కడుంటామో మనం అర్థం చేసుకోవచ్చు. సార్ ఏంటి వక్స్ బిల్ అన్నది, వక్స్ చట్టం అన్నది రావడానికి చంద్రబాబు నితీశే ప్రధాన కారణం అని చెప్పి అసదుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, వక్స్ చట్టానికి వ్యతిరేకంగా భారీ సభలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం, ఆందోళనలన్నా చేస్తాం తప్పించి దాన్ని అమలు చేసే విధంగా చేస్తే మాత్రం క్షమించేది లేదు అని. ఈ నితీష్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అంటే వాళ్ళ మద్దతుతో కదా ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీకి వచ్చినాయి 240 సీట్లు, 240 సీట్స్, మెజార్టీకి 272 కావాలి. సో ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షాలు టీడీపీ 16 సీట్లు, మీకు జేడీయూ 12 సీట్లు, 28 సీట్ల మద్దతు లేకపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం నిలబడదు, మీకు బిల్లులు కూడా ఆమోదపడవు. ఈ రెండు పార్టీలు కనుక గట్టిగా నిలబడి వ్యతిరేకిస్తే డెఫినెట్గా వక్ఫ్ బిల్లు తెచ్చే ధైర్యము సాహసము బీజేపీ చేసేదే కాదు కదా. సో అందువల్ల అటాక్ చంద్రబాబు నాయుడు టీడీపీ నితీష్ కుమార్ మీద పెట్టడంలో ఉద్దేశం అది. ఎందుకంటే నిరంతరం మేము మైనారిటీల హక్కుల కొరకు నిలబడ్డాం అని చెప్పేటువంటి పార్టీలు రోజు మీకు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముస్లింల మీటింగ్లు పెట్టి చెప్పలేదు, ఇఫ్తార్ విందులు పెట్టి. కానీ మీరు ఒక కీలకమైన అంశం వచ్చినప్పుడు మీరు ఎటువైపు ఉన్నారన్నది ముఖ్యం కదా, ఉపన్యాసాలు ముఖ్యం కాదు. అందువల్ల జేడీయూ అయినా మీకు టీడీపీ అయినా మీరు ఓపెన్గా బీజేపీ లాగా ఉంటే అభ్యంతరం లేదు, అదొక ఐడియాలజీ. రైట్ ఆర్ రాంగ్, ఈ దేశంలో హిందూ మెజారిటేరియన్ పాలన కావాలి, సెక్యులరిజాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీ బహిరంగంగానే లేమి. సెక్యులరిజం పట్ల బీజేపీ నాయకుల అభ్యంతరాలు అందరికీ తెలిసిన విషయాలే. అనేకసార్లు సెక్యులరిజం అనే పదమే ఉండకూడదు రాజ్యాంగంలో, అది రాజ్యాంగం డ్రాఫ్ట్ చేసినప్పుడు లేదు, అది మధ్యలో యాడ్ అయింది, ఇలాంటి విమర్శలు చాలాసార్లు చేశారు. సో బీ ఆనెస్ట్ టు యువర్ ఐడియాలజీ. ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే యూ ట్రూ టు బీ యువర్ ఐడియాలజీ. ఉంటే హిందుత్వ ఐడియాలజీ, లేదు బీజేపీ ఐడియాలజీ వైపు ఉండండి. ఈ దేశంలో మేము డైవర్సిటీకి వ్యతిరేకం, సెక్యులరిజానికి వ్యతిరేకం, ఫెడరలిజానికి వ్యతిరేకం మేము ఉండండి, అదొక డైమెన్షన్. లేదు మీరు సెక్యులర్ అన్నప్పుడు ఈ దేశంలో మరి వై నాట్ ఏ యూనిఫామ్ లా. ఇప్పుడు ఒకవైపు ఉమ్మడి పౌరస్మృతి గురించి బీజేపీ మాట్లాడుతుంది. ఉమ్మడి పౌరస్మృతి కావాలనుకునే పార్టీ ఒక రిలీజియస్ ప్రాపర్టీస్ అన్నిటి కలిపి ఉమ్మడి చట్టం ఎందుకు ఉండకూడదు? ముస్లింలకు వేరే చట్టం ఎందుకు? హిందువులకు ఎండోమెంట్ చట్టం ఎందుకు? క్రిస్టియన్స్కి వేరే చట్టం ఎందుకు? బ్రింగ్ ఎ సెక్యులర్ లా ఫర్ ఆల్ రిలీజియస్ ప్రాపర్టీస్. ఈ దేశంలో ఇవాళ సిక్ ఎండోమెంట్ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ హిందూ ఎండోమెంట్ యాక్ట్ ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. మీరు అలాగే ఇప్పుడు వక్ఫ్ చట్టం మళ్ళీ సవరిస్తున్నారు. నేను అనేది అంటే మీరు ఉమ్మడి పౌరస్మృతి కావాలనేవాళ్ళు కదా. అన్ని రకాల పర్సనల్ లాస్, ఈ మతానికో పర్సనల్ లా ఉండకూడదు అంటున్నారు కదా. మరి వై నాట్ ఏ యూనిఫామ్ లా ఫర్ 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రిలీజన్, ఇన్ని చెప్పేవాళ్ళు 1 నేషన్ 1 లా ఎందుకు ఉండదు ఇక్కడ? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీకు వక్ఫ్ చట్టాన్ని సవరించే అవకాశం వచ్చినప్పుడు మేము ముస్లింలకే ప్రత్యేక చట్టం ఉండదు, అన్ని మతాల ప్రాపర్టీస్ను గవర్న్ చేసడానికి ఒకటే చట్టం ఉంటుంది అని చెప్పచ్చు కదా. అంటే బీజేపీ ఐడియాలజీ కదా యూనిఫామ్ లా. ఒకవైపు హిందూ దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ ఏంటి అని అడుగుతారు, మరి ముస్లిం ప్రాపర్టీస్ మీద ప్రభుత్వ నియంత్రణ పెంచుతారు.
మీ మీ విధానము మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఏంది అన్నప్పుడు ఏ మతంలోనూ జోక్యం ఉండకూడదు కదా. సో అన్నిటికీ ఒకటే ఉండాలి కదా. సో అందువల్ల ఒక సీరియస్ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది క్లియర్. ఇప్పుడు మీకు హిందూ దేవాలయాల్లో హిందూయేతరులను నిల్వ చేస్తారా? టీటీడీ బోర్డులో నాన్ హిందూస్ నిల్వ చేస్తామా? అసలు టీటీడీలో అసలు ఉద్యోగాలు కూడా వేరే వాళ్ళు ఉండకూడదు కదా అప్పుడు వాదన. అన్ని ఇటీవల టీటీడీ చైర్మన్ ఆదేశాలు కూడా ఇచ్చాడు కదా, ఎవరైనా మీరు హిందూయేతరులు టీటీడీలో ఉద్యోగాలు చేసుకుంటే, ఉద్యోగాలు సెక్యులర్ ఉద్యోగాలు, అది ఏదన్నా ఒక అటెండర్ ఉద్యోగమో క్లర్క్ ఉద్యోగమో, అది కూడా టీటీడీ నిర్వహించే విద్యా సంస్థల్లో ఆసుపత్రుల్లో మీరు ఒక నర్సు ఉద్యోగం చేసినా కూడా నువ్వు అన్య మతస్థులు ఉండకూడదు అంటున్నారు. వాళ్ళు ఏది అక్కడ ఆగమ శాస్త్రాన్ని అమలు చేసేటువంటి ప్లేస్లో కాదు, గుడిలో కాదు, ఓ బడిలో, ఓ విద్యా సంస్థలో, ఒక ఆసుపత్రిలో పనిచేసే దానిట్లో కూడా మతేతరులు ఎలా ఉంటారు అని అడుగుతున్నారు. ఇంత క్లియర్గా ఇప్పుడు నీకు ఆ మతం వారికి కాకపోతే డిక్లరేషన్ సంతకం చేయమని అంటున్నాం. మరి అలాంటప్పుడు వక్ఫ్ చట్టానికి సవరణ చేసి వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా ముస్లిమేతరులు ఉండాలని నిబంధన పెడితే అది ఏ రకంగా అంగీకారం అయితే ఏ మతానికైనా? నువ్వు ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతే దాన్ని అరికట్టు, కానీ అన్యాక్రాంతం అవడానికి అవకాశాన్ని ఇచ్చింది ఈ చట్టం. విచిత్రం ఏంటంటే ఒకవైపు ఏమో వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని పరిరక్షించడానికి మేము ఈ పని చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఏం చేశారు అందులో? అంతకుముందు చట్టంలో లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 వర్తించదు అని ఉంది. లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే ఒక ప్రాపర్టీ అడ్వర్స్ పొజిషన్లో 12 years ఉంటాయి, అంటే 12 ఏళ్ల పాటు నీ ల్యాండ్ నేను ఆక్రమించుకొని ఉన్నా, 12 ఏళ్ళు నువ్వు దాన్ని చూస్తూ ఊరుకుంటూ ఎన్నడూ కేసు పెట్టలేదు. 12 ఏళ్ల తర్వాత నువ్వు కేసు పెడితే కోర్టు అడుగుతుంది ఇన్నేళ్ళ నుంచి ఏం చేశావని. అడ్వర్స్ పొజిషన్ కింద నాకు హక్కులు వస్తాయి. ఈ లిమిటేషన్ యాక్ట్ అంటారు దీన్ని, ప్రాపర్టీ యాక్ట్లో. ఈ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 వక్ఫ్ భూములకు వర్తించదు. అంటే 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఆక్రమించుకొని 40 ఏళ్ళుగా నువ్వు అనుభవించినా అది వక్ఫ్ ఆస్తి అయితే ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే, ఇది వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతుంది కదా. మరి ఆ ప్రొవిజన్ తీసేశారు ఇప్పుడు. అంటే మరి ఒకవైపు నువ్వు ఏం చెప్తున్నావు, వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు అంటున్నావు, మరోవైపు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావటానికి వీలు కల్పిస్తున్నావు. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుకనే రైట్ టు ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రతి మతానికి తమ మతపరమైన వ్యవహారాల్ని నిర్వహించుకునే ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఇట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ టు మేనేజ్ వన్స్ ప్రాపర్టీస్ బై ఎనీ రిలీజియస్ డినామినేషన్. అందువల్ల ఇలాంటి ఒక మౌలికమైన అంశాలపైనైనా సెక్యులర్ లీడర్స్ అయిన చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సో ఒక పార్టీతో పొత్తు ఉండడం తప్పు కాదు, కానీ పొత్తు ఉన్నప్పుడు నీ మౌలిక లక్ష్యాలను ఎలా వదిలేస్తావు? సో టీడీపీ కానీ జేడీయూ కానీ దే స్టాండ్ ఫర్ సెక్యులరిజం. అలాంటప్పుడు ఇంత వివక్షపూరితమైన చట్టాన్ని పార్లమెంట్లో ఎలా సమర్థించారు అన్న క్వశ్చన్ ఇవాళ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు సమర్థించి ఉండకపోతే ఆ బిల్లు తెచ్చే సాహసం మోడీ చేసేవాడు కాదు, బీజేపీ చేసేది కాదు. సో అందువల్ల ఈ చట్టం వచ్చినప్పుడు ఒక స్టాండ్ తీసుకొని అన్ని మతపరమైన ఆస్తులకు ఒకే చట్టం తెద్దాం, మీ విధానమే కదా యూనిఫామ్ సివిల్ కోడ్, మరి ఉమ్మడి పౌరస్మృతి కొరకు అడుగు ముందుకేద్దాం. మీరు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్లో అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం చేస్తున్నారు కదా, మరి ఒక మంచి అవకాశం వచ్చింది, అన్ని మతపరమైన ఆస్తులకు ఒకే చట్టం పెడదాం. ఎందుకు వక్ఫ్ చట్టం ఉండాలి ప్రత్యేకంగా ముస్లింలకు? నో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ. రిలీజియస్ ప్రాపర్టీ ఇస్ రిలీజియస్ ప్రాపర్టీ. భారత రాజ్యాంగం అన్ని మతాలకు సేమ్ హక్కులు ఇచ్చినప్పుడు అన్ని మతాల ఆస్తుల పరిరక్షణకు ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు అని కనుక చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ స్టాండ్ తీసుకుని ఉంటే దే కుడ్ హావ్ డన్ ఎ గ్రేట్ కంట్రిబ్యూషన్ కదా. బీజేపీని వ్యతిరేకించడం కూడా కాదు, బీజేపీ విధానమే కదా యూనిఫామ్ సివిల్ కోడ్, నీ విధానమే కదా. మోడీ దగ్గరకు వెళ్ళి నరేంద్ర మోడీజీ ఆప్కా పాలసీ అయినా యూనిఫామ్ సివిల్ కోడ్, 1 nation 1 law, 1 election 1 nation 1 law, ఏ ఆప్కా పాలసీ అయినా 1 nation 1 law తెద్దాం అని కనుక గట్టిగా ఈ రెండు పార్టీలు అని ఉంటే ఇవాళ ఈ రకమైన వివక్షపూరితమైన వక్ఫ్ చట్టం వచ్చేది కాదు కదా. సార్
సార్ ప్రధానంగా ఈ వక్ఫ్ చట్టం అన్నది ఓకే, నితీషు ఇది మోదీ ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు టార్గెట్ అన్నట్లుగా ఇది ఉంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఈ విధమైన చట్టాన్ని సమర్థించినప్పుడు ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే అసదుద్దీన్ని హెచ్చరిస్తున్నారు, చంద్రబాబు వారసులను ముస్లింలు విశ్వసిస్తారా అని ఫ్యూచర్లో. అంటే ఒక చంద్రబాబు నాయుడు నమ్మకం ఏంటి? ఈ ప్రశ్న వాస్తవంగా బీజేపీతో పొత్తు సమయంలో కూడా వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు వ్యతిరేకిస్తారని, ముస్లింలే కాదు, ఇప్పుడు రేపు క్రిస్టియన్ ప్రాపర్టీస్ పై కూడా వస్తారు. ఆల్రెడీ ఆర్గనైజర్ పత్రికలో జ్ఞానదేవ్ అనే అతను ఆర్టికల్ కూడా రాశాడు. సో ఆయన ఆ ఆర్టికల్ తర్వాత పెద్ద వివాదమయ్యాక కేరళలో క్యాథలిక్ చర్చ్ బీజేపీకి సమర్థిస్తున్నది కనుక కేరళలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆ చట్టాన్ని, ఆ ఆర్టికల్ను. సో మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ముస్లిమ్స్ కన్నా కూడా క్రిస్టియన్స్ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. క్రిస్టియన్ ప్రాపర్టీ మనం చూసాం కదా ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ అంశం ఏ రకంగా పెద్ద సంచలనం కలిగించింది అని. సో అందువల్ల డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అయితే బీజేపీతో కలిసినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ నమ్మింది ఏంటి, నిజం కూడా జరిగింది ఏంటి అంటే, ఒకటి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మైనారిటీస్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు వల్ల ఆ సెక్షన్ల ఓటు పోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఒకటి. రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఇలాంటి ఇష్యూస్ పక్కకు పోయాయి. మూడు, కర్ణాటకలో మీకు జేడీఎస్కు ముస్లిం ఓటు కోల్పోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కోల్పోలేదు అంటే, కర్ణాటకలో బీజేపీ నాయకత్వంలోని కూటమిలో జేడీఎస్ చేరింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకత్వంలో కూటమిలో బీజేపీ చేరింది. అంటే బీజేపీ ఈజ్ నాట్ ఎ డామినెంట్ ప్లేయర్, బీజేపీ ఈజ్ జూనియర్ పార్ట్నర్. ఇక్కడ నాయకత్వం వహించేది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ క్రెడెన్షియల్స్ పైన ఎవరికి అనుమానం లేదు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు నడుపుతాడని అయితే ఎవరు అన్నారు కదా. సో అందువల్ల మైనారిటీల ఓటు పోలేదు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల. ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? మీకు ఢిల్లీలో అనుభవం చూసాం. ఆమ్ ఆద్మీ పార్టీ సాఫ్ట్ హిందుత్వలో భాగంగా, అంటే బీజేపీ ఎక్కడ మైనారిటీలతో తమను అంటగట్టి హిందూ ఓటు లాగేస్తుంది అనే భయంతో ఢిల్లీ అల్లర్ల విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారు. సిఏఏ నిరసనలు జరుగుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంది. అంటే ఎక్కడ తమకు హిందూ ఓట్లు పోతాయని. జరిగింది ఏంటి? హిందూ ఓట్లు పోయినాయి, ముస్లిం ఓట్లు పోయినాయి. అంటే ఒక పార్టీ తన ట్రూ క్యారెక్టర్కి నిలబడి ఉండకపోతే ఏం జరుగుతున్న దానికి ఆమ్ ఆద్మీ పార్టీది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు కర్ణాటకలో జేడీఎస్ ఒక ఉదాహరణ. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూడా రేపు ఇవాళ రాకపోయిన ఇష్యూ రేపు వస్తుంది. అవును. అంటే దేశంలో బీజేపీ అగ్రెసివ్గా తన ఎజెండా తీసుకెళ్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి వస్తుంది. అందుకే ఆ డిమార్కెట్ చేసుకుంటారు. మీకు నాకు ఇప్పటికి గుర్తు, ఈ ఎలక్షన్స్ వచ్చిన వెంటనే లోకేష్ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఎన్డీటీవీ విలేకరు అడుగుతుంది క్లియర్గా క్వశ్చన్ ఏంటంటే, ముస్లింలకు వెనుకబడిన వర్గాలు, ముస్లింలను వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను సంతుష్టీకరణ రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్ అని బీజేపీ అంటోంది. టీడీపీ ఏమంటుంది అంటే, లోకేష్ ఒక్క సెకండ్ కూడా తొనుక్కోకుండా ఇట్ ఈజ్ సోషల్ జస్టిస్ ఫరాజ్ అన్నాడు. అది మా దృష్టిలో సామాజిక న్యాయం అన్నాడు. ఇంత క్లియర్గా బీజేపీతో డిమార్కెట్ చేసుకున్నారు. మరి అలా డిమార్కెట్ మాటల్లో చేసుకున్నప్పుడు చేతల్లో చేసుకోవాలి కదా. అవును. సో అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మతపరమైన పోలరైజేషన్ లేదు. ఒకటి, లింగ్విస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ రిలీజియస్ ఐడెంటిటీ. అండ్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్న మౌలికమైన తేడాది. తెలంగాణలో ఎంఐఎం లాంటి పార్టీల ప్రభావం వల్ల నిజాం ప్రభుత్వ పాలన, రజాకర్ల దుర్మార్గాలు, ఈ హిస్టరీ అంతా ఉండడం వల్ల ఇక్కడ వాస్తవంగా రజాకర్ల అణచివేత వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడారు. రజాకర్లకు అనుకూలంగా హిందూ భూస్వాములు కూడా పనిచేశారు. బట్ కానీ ఈ హిస్టారికల్ ఫాల్ట్ లైన్స్ వల్ల తెలంగాణలో మతపరమైన రాజకీయ సమీకరణకు అవకాశం ఉన్నంతగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో హిస్టరీ ఆఫ్ కమ్యూనల్ పోలరైజేషన్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో
ఈ భాషాపరమైన అస్తిత్వం, ఎందుకంటే ఆ రాష్ట్ర ఏర్పాటే భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు. 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం భాష ఆధారంగా కదా. మీకు తెలంగాణ ఏర్పాటుకు భాషాపరమైన అస్తిత్వం కారణం కాదు, ప్రాంతపరమైన అస్తిత్వం కారణం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953లో జరగటానికి భాషాపరమైన అస్తిత్వమే మూలం. అందువల్ల మీకు అక్కడ భాష విషయంలో ఏ మతం అని తేడా కూడా తెలియదు మనకి ఇక్కడ తెలిసినట్లు. సో అందువల్ల భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వాన్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు తమిళనాడులో కూడా ఎందుకు మరి బీజేపీ ఎక్స్పాండ్ కాదు అంటే కారణం ఇదే. అక్కడ నీకు మతపరమైన అస్తిత్వం కన్నా తమిళ ఐడెంటిటీ డామినేట్ చేస్తుంది. సో అందువల్ల ఇప్పటికైతే తమకు ప్రమాదం లేదు అని టీడీపీ భావిస్తుంది. కానీ రాబోయే కాలంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా టీడీపీకి ఎదురవుతుంది. సార్ మరొక ముఖ్య అంశం, రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందట. 4 మండలాల్లోని 11 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన. అంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది డెఫినెట్గా ల్యాండ్ అక్విజిషన్తో పోలిస్తే బెటర్ స్కీమ్. ఎందుకంటే ప్రజలు వాలంటరీగా ల్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆ పెరుగుతున్న ల్యాండ్లో వారికి భాగస్వామ్యం. ఇది బెటర్, డెఫినెట్గా మోర్ ఇన్నోవేటివ్ స్కీమ్. ల్యాండ్ అక్విజిషన్లో ఏం జరుగుతుంది అంటే భూమి ఇచ్చినప్పుడు వచ్చే నష్టపరిహారం చాలా పరిమితం, ఆ భూమి అభివృద్ధి అయ్యాక వచ్చే లాభం చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఉదాహరణకు. అవుటర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ల్యాండ్ ఇచ్చిన వ్యక్తికి ఆ రోజు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, ఆ లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఆ పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ ఏమో బాగా డెవలప్ అయ్యాడు, 100 కోట్ల ఆస్తిపరుడయ్యాడు. అందువల్ల అభివృద్ధిలో భాగస్వామి అయి అభివృద్ధి ఫలితాలను ఆ భూమి ఇచ్చిన వారికి కూడా అందించే కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. అందుకే మీకు ల్యాండ్ ఇచ్చిన వ్యక్తికి డెవలప్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఈ డెవలప్మెంట్ అంటే తమ భూమి పైన జరుగుతున్న అభివృద్ధి ఫలితాలలో భాగస్వామి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ మీకు ల్యాండ్ ఉందనుకోండి, మన డెవలపర్ రియల్ ఎస్టేట్ డెవలపర్కి ఇస్తాం. సో ఇచ్చినప్పుడు ఎంత, హైదరాబాద్ అయితే కొంత కాస్ట్లీ ల్యాండ్ కనుక 50%, 60% అపార్ట్మెంట్ నీకు ఇస్తారు. అంటే ఏంటి, అక్కడ ల్యాండ్ ఓనరు తాను ఇచ్చిన ల్యాండ్ పైన క్రియేట్ అవుతున్న ఆస్తిలో సంపదలో వాటాదారు అవుతున్నాడు. అందుకే నీకు ల్యాండ్ ఓనర్లు చాలా ఆనందంగా డెవలపర్లకు ల్యాండ్ ఇస్తున్నారు. సిమిలర్ కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ అంటే ప్రభుత్వం ఒక డెవలపరు, ల్యాండ్ ఓనరు రైతు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఒక లార్జర్ క్వశ్చను, 3 పంటలు వచ్చే భూమిని వదులుకుంటే ఏంటి, పంటలు పండని భూమిలో నగర నిర్మాణం కావాలి కదా. సో ఇది ఫుడ్ సెక్యూరిటీని దెబ్బతీస్తుంది, పర్యావరణం దెబ్బతీస్తుంది. అది వేరే డిబేట్. ఆ డిబేట్ ఆ దశ దాటిపోయింది. ఎందుకంటే అమరావతి వచ్చేసింది. అమరావతి రాకముందు ఈ డిబేట్లో కొంత అర్థం ఉంది. ఎందుకంటే పంటలు పండని డ్రై ల్యాండ్లో నగరాన్ని నిర్మించుకుంటే లాస్ ఉండదు అని. జరీ భూముల్లో, రేగడి భూముల్లో ఇదన్నీ చర్చ నడిచింది, ఏ భూముల్లో ఉండాలి అనేది. కానీ ఆ దశ దాటిపోయింది. కానీ ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ స్వీకరిస్తున్నారు, కరెక్టే. రేపు ఆ ల్యాండ్కు తగినట్టి డెవలప్మెంట్ లేకపోతే ఆ ల్యాండ్ ఇచ్చినటువంటి ఓనర్కు ఆ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఒకవైపు అమరావతికి ల్యాండ్ పూలింగ్ చేస్తాం ఇంకా అంటున్నారు, మరోవైపు రైల్వే లైన్ పోతున్న గ్రామాల్లో రైతులు ఏమంటున్నారంటే మా ల్యాండ్ కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అని అడుగుతున్నారు. అవును, వాళ్ళు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆడ నిరసనలు జరుగుతున్నాయి, ఆడ ప్రదర్శనలు జరుగుతున్నాయి, హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటారు, మా ల్యాండ్ కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అంటే లేదు, ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చేస్తామంటున్నారు. భూసేకరణ వద్దు, మాకు ల్యాండ్ పూలింగ్లో తీసుకోమని అడుగుతున్నారు రైల్వే లైన్ కొరకు. మీకు ఇటీవల కేంద్రం శాంక్షన్ చేసిన విజయవాడ టు గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ కొరకు భూమి సేకరణ చేస్తాం, అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటున్నారు. వాళ్ళు పెద్ద ఉద్యమాలు అడుగుతున్నారు, మాకు ల్యాండ్ పూలింగ్ జరపండి అని. సో అందువల్ల ల్యాండ్ పూలింగ్ మరి నీకు కొన్ని వేల ఎకరాలు ఇంకా తీసుకొని రేపు ఆ స్థాయిలో కనుక ఆ ల్యాండ్ పైన డెవలప్మెంట్ జరగకపోతే ఆ ల్యాండ్ నుంచి ప్రయోజనం కూడా మరి పొందలేరు. అందువల్ల నిజంగా నగరానికి ఎంత ల్యాండ్ అవసరమో, ఆ ల్యాండ్ ఎంత యూటిలైజేషన్ జరుగుతుంది, ఎంత మేరకు అక్కడ నగర ఎకానమీ డెవలప్ అవుతుంది, దీన్ని బట్టి దాని బెనిఫిట్స్ ఆధారపడి ఉంటుంది. అంటే 10 సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు వచ్చి ఎటువంటి డెవలప్మెంట్ అమరావతిలో లేవు, ఏవో గ్రాఫిక్స్ తోటి ఇప్పటి వరకు నడిపించారని చెప్పి గత ప్రభుత్వం చెప్పే పరిస్థితి. ఇప్పటికీ అదే సిచ్యువేషన్ ఉండగా ఇంకా 44,000 ఎకరాలు తీసుకోవడం అన్నదాన్ని తప్పు పడుతున్నారు వైసీపీ వాళ్ళు. అంటే
వైసీపీకి అసలు అర్హత లేదు అమరావతి గురించి మాట్లాడేది. ఎందుకంటే వారు అసలు అమరావతిని వ్యతిరేకించిన తర్వాత వాళ్ళు 3 రాజధానులు వచ్చారు కదా. సో కానీ ఫస్ట్ 5 years స్పాన్లో తెలుగుదేశం పైన విమర్శ వచ్చిన మాట నిజం. నేనే అనేకసార్లు అన్న, హైదరాబాద్లో సెక్రటేరియట్ బిల్డింగ్ కేసీఆర్ ఎన్ని రోజులు కట్టాడు, మరి మీరు ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కూడా 5 ఏళ్ళు ఎందుకు కట్టుకోలేకపోయారు, ఎందుకు ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టుకోలేకపోయారు, ఎందుకు ఒక అసెంబ్లీ భవనం కట్టుకోలేకపోయారు, అన్ని తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టారు? సో ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది కనుకనే 2019లో అమరావతి పక్కనున్న 2 కాన్స్టిట్యున్సీలు ఓడిపోయారు. అమరావతి భాగమైన కాన్స్టిట్యున్సీలు, మంగళగిరి ఓడిపోయారు, తాటికొండ ఓడిపోయారు కదా. మీకు అందువల్ల ఆ క్వశ్చన్ అప్పుడు డెఫినెట్గా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ జాగ్రత్త పడుతున్నట్టుగా ఉన్నారు. మీకు ఈ 5 year టర్మ్ అయిపోయే లోపలే అట్లీస్ట్ బేసిక్ బిల్డింగ్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణం పూర్తి చేసేటట్టే ఉన్నారు. ఈ పని కనుక 2019 కన్నా ముందు చేస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్చే అవకాశం ఉండేది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి రాజధానిని టచ్ చేసే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అసెంబ్లీ బిల్డింగ్, సెక్రటేరియట్ బిల్డింగు, మీకు హైకోర్టు బిల్డింగు, అది కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చాక ఎట్లా మారుస్తాడు? సో మార్చడానికి స్కోప్ ఉండేదే కాదు. సో అవకాశం వచ్చింది జగన్కు, మార్చాడు. ఎందుకంటే ఇది టీడీపీ బ్రాండ్గా మారిపోతుంది అని. సో అందువల్ల వైసీపీ ఇప్పుడు అడగడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఆ పార్టీ అమరావతికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. సో ఇక ఈసారి డెవలప్మెంట్ను మనం ఇప్పుడు చర్చించలేము, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడాలి. అందువల్ల గతంలో గ్రాఫిక్స్తో కాలక్షేపం చేశారన్న విమర్శలో న్యాయం ఉంది. సో అప్పుడు అమరావతి కాదు భ్రమరావతి అనే చర్చలు కూడా నడిచాయి. కానీ ఇప్పుడు అమరావతిని మేము నిర్మిస్తామంటున్నారు. సో దానికి ఇప్పుడున్న ల్యాండ్ కాక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకుంటాం అంటే ఆ స్థాయిలో మరి నగర నిర్మాణం జరుగుతుందా? మనం టూ ఎర్లీ టు కామెంట్ కదా. ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని ఇన్పుట్స్ మనకు ఉండదానికి ప్రభుత్వ ఆలోచన ఏంటి, మరి ఏ స్థాయిలో నగర ఎకానమీ క్రియేట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఆశించిన స్థాయిలో క్రియేట్ కాకపోతే ఆ ల్యాండ్ నుంచి ల్యాండ్ ఓనరు సరైనటువంటి ప్రయోజనం పొందడు. మీకు ఉదాహరణకు నీ ఒక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తాం, ఆ డెవలప్మెంట్ ఇచ్చే సమయంలో ఇంకో ఈ ఏరియాలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అన్నప్పుడు నీకు ఆ అపార్ట్మెంట్లో రేట్ వస్తుంది. రేపు ఆ ఏరియాలో డెవలప్మెంట్ జరగలేదనుకోండి సార్, నువ్వు అపార్ట్మెంట్లు తీసుకొని ఏం చేస్తావు? అమ్ముకోలేవు. అందువల్ల ఇది కూడా అల్టిమేట్గా ఏ మేరకు డెవలప్మెంట్ అవుతుందో దానిపైన ఆధారపడి. సార్ అమరావతినా ఆంధ్రప్రదేశ్ రాజధాని? అందులో అనుమానమే ఉంటుంది. ఇంకా అనుమానాలు గతంలో వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా అది క్లియర్గా ప్రభుత్వాలు చెప్పాయి. ఇంకా ఐ డోంట్ థింక్ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కూడా అమరావతిని ముట్టుకుంటాడని అనుకోనిగా. సార్ వివాదంలో చిక్కుకున్న తమిళనాడు గవర్నర్ మధురైలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను జై శ్రీరామ్ అని నినాదాలు చేయాలని గవర్నర్ ఆర్ఎన్ రవి. వివాదాలు కొత్త చిక్కుకుండింది, ఆయన వివాదాల్లోనే బతుకుతాడు. ఆయన పేరే వివాదాల రవి. సో ఈ మధ్య సుప్రీంకోర్టు అసలు మామూలుగా వాయించి పడేలే. సో 10 బిల్లుల్ని కూర్చొని పెట్టుకుంటే అసలు నీ ఆమోదం అవసరం లేదు పో అని చెప్పేసింది. తమిళనాడు ప్రభుత్వం ఆ 10 బిల్లుల్ని చట్టాలుగా నోటిఫై కూడా చేసింది గవర్నర్ సంతకం లేకుండా. ఇంతకన్నా అవమానం ఏముంటుంది? సార్ ఒకసారి విందాం, అది ప్లే చేయండి. Let us pay tribute to Kamban by paying tribute to the one who was a great devotee of Prabhu Sri Ram. I say and you say, Jai Sri Ram, 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 Jai Sri Ram. ఇది సార్ ఇప్పుడు ఒక గుడిలోకి వెళ్ళి శ్రీరామ ఉత్సవాల్లో జై శ్రీరామ్ అంటే తప్పేం లేదు. కానీ జై శ్రీరామ్ అసలు వాస్తవంగా నా దృష్టిలో జై శ్రీరామ్ కన్నా జై సీతారాం అనాలి. సీతమ్మ తల్లి లేని రాముల వారు అసంపూర్ణమయ్యా. మీకు 14 ఏళ్ల వనవాసంలో కూడా సీతమ్మ తల్లి పక్కనే ఉన్నది కదా. ఒక రావణుడు చెరబట్టిన సమయం తీసేస్తే సీతమ్మ తల్లి లేని రాముల వారిని అసలు కొలవడం ఏ రకంగా సమంజసం నా ప్రశ్న. సీతమ్మ తల్లి లేకుండా రాముల వారు అసంపూర్ణం కదా. లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తిని ఊహించగలమా మనం? సో అందువల్ల జై సీతారాం అనాలి నా అభిప్రాయం అయితే. నేనైతే జై సీతారాం అంట. ఎందుకంటే సీతారాములు వేరువేరు కాదు. నా దృష్టిలో సీత లేని రాముడు లేడు, రాముడు లేని సీత లేదు. సో అదొక డైమెన్షన్ పోనీయండి. జై శ్రీరామ్ అనడం తప్పేమీ కాదు. మర్యాద పురుషోత్తముడుగా శ్రీరాముడు ఈనాటి సమాజానికి అనేక రూపాల్లో ఆదర్శం, అందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ సమస్య ఇక్కడ ఆల్రెడీ దాన్ని ఒక పొలిటికల్ స్లోగన్గా చేసిన తర్వాత ఒక గవర్నర్, ఒక రాజ్యానికి రాజ్యాధినేత అయినా
ఇది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. భారత రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూడమని కాదు, మతాతీత రాజ్యం. అన్ని మతాలకు సమానంగా చూడడం అనేది మనం ఇచ్చుకున్న కాంప్రమైజింగ్ డెఫినేషన్. యాక్చువల్గా రాజ్యానికి మతం లేదు అనేది సెక్యులరిజం చెప్తుంది. మరి రాజ్యానికి అధినేత అయినటువంటి గవర్నర్ ఒక మతపరమైన నినాదం ఇస్తే అంగీకరిస్తామా? నేను ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. అక్కడ మెజారిటీ ముస్లింలు, జమ్మూలో హిందువులు ఉన్న, కాశ్మీర్లో ముస్లింలు. ఆయన కనుక ఒక జనరల్ ఒక స్టూడెంట్స్ మీటింగ్కి వెళ్ళి అల్లాహు అక్బర్ అని నినాదం ఇస్తే ఎవరికి ఏమీ అనిపించదా? అవును. కనుక ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు, అక్కడ గవర్నర్ మీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న ముస్లిం గవర్నర్ అల్లాహు అక్బర్ అని నినాదం ఇచ్చాడు అనుకోండి, ఒక కాలేజీకి వెళ్ళి మీరంతా అల్లాహు అక్బర్ అనండి అని నినాదం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో వివాదం కాదా? సింపుల్ క్వశ్చన్ కదా. సో తమిళనాడు గవర్నర్ ఒక ముస్లిం అయి అల్లాహు అక్బర్ అని నినాదం ఇచ్చాడు అనుకోండి, అల్లాహు అక్బర్ నినాదం ఇవ్వడం తప్ప, నువ్వు ప్రార్థనా స్థానంలో ఇచ్చుకో, అభ్యంతరం లేదు. నీకు ఒక సెక్యులర్ ప్లేస్లో మతపరమైన నినాదం ఇస్తే, ఇప్పుడు ఆ స్టూడెంట్స్లో వేరే మతాల వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. మరి వారికి రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏం చెప్తోంది? రాజ్యాంగం ఏం చెప్తోంది? ప్రాథమిక హక్కుగా మతాన్ని విశ్వసించి ఆచరించి హక్కిస్తోంది. కానీ గవర్నర్ ఆ హక్కునే కాలు రాస్తున్నాడు కదా. అందువల్ల ఇది గవర్నర్ లాంటి వ్యక్తి చీప్ పాలిటిక్స్కి వెళ్ళాడు, ఇంత చీప్ పాలిటిక్స్. సో ఆయన కావాలంటే కూడా బీజేపీలో చేరి బీజేపీ నాయకుడిగా రాజకీయం చేసుకోవచ్చు. కానీ గవర్నర్గా ఉంటూ నిరంతరం రాజకీయం. ఏ స్థాయిలో అంటే తమిళనాడు పేరును మారుస్తా అంటాడు. విచిత్రం ఏంటంటే గవర్నర్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి ఇచ్చిన స్పీచ్లో 2 పేరాలు ఎత్తేస్తా అంటాడు. అసలు ఎవరిచ్చారు ఈయనకు అధికారం? నాకు అర్థం కాదు. సో తమిళనాడులో ఉన్న తమిళ సంస్కృతికి వ్యతిరేకమైన, తమిళ భాషకు వ్యతిరేకం, తమిళ భావనకు వ్యతిరేకం, తమిళ సంస్కృతిని లేకుండా చేద్దామని ఆయన ఆలోచన. అలాంటి వ్యక్తి గవర్నర్గా ఎలా ఉంటాడు? ఎలా ఉంచుతారు? గవర్నర్ గురించి రాజ్యాంగం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు, రాజ్యాంగ ప్రతినిధి అన్నాడు. ఆయన రాజ్యాంగ ప్రతినిధి కాదు, రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా కాదు, పూర్తిగా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా బిహేవ్ చేస్తున్నాడు. అందువల్ల ఒక్క క్షణం గవర్నర్ ఆ సీట్లో కూర్చుంటే ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టినట్టు. ఇట్ ఇస్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈవెన్ ఫర్ ఎ సెకండ్ కూడా ఆయన గవర్నర్గా ఉండే అర్హత లేదు. ఆయన అలాంటి వ్యక్తి అలాగే ఉంటాడు. మన దేశ ప్రజాస్వామ్యం ఇట్లా తగలాడింది. సార్ దీని ఏమన్నా కేంద్రం సీరియస్గా తీసుకుంటే అవకాశం ఉంటుందా సార్? ఇది మతపరమైన చిచ్చు కూడా రేగే అవకాశాలు. కేంద్రమే ప్రోత్సాహంతోనే కదా నా పని చేస్తున్నాడు. ఇంకా కేంద్రం ఎట్లా సీరియస్గా తీసుకుంటుంది? ఆయన కేంద్రంలో ఉన్న పెద్దల సంతృప్తి కొరకే కదా ఈ పనులు చేసేది. సార్ ఆయన తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి, ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు గవర్నర్. సార్ సో దానికి కేంద్ర పెద్దల అండదండలతోనే, వాళ్ళ ఆశీస్సులతోనే వాళ్ళని సంతృప్తిపరచడానికే చేస్తున్నాడు. ఇక ఆయన పైన చర్యక్కడికి వెళ్ళి తీసుకుంటారు. సార్ దీని మీద సంబంధించి న్యాయపరంగా కూడా అలాంటి ఏమైనా అంశాలు ఉంటాయి సార్ టెక్నికల్గా? వాస్తవంగా అయితే న్యాయపరంగా పోతే సుప్రీంకోర్టు సాధారణంగా కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ చేసే తప్పుడు పనులను సుప్రీంకోర్టు ఆయన పదవి నుంచి తీసేసేంత పని చేయదు కదా. సో మ్యాక్సిమం అయితే ఇలా అనడం దురదృష్టకరం అని కామెంట్ చేస్తుంది. సో అంతకు మించి చర్యలు తీసుకోరు. ఇప్పుడు టీటీడీలో లడ్డు కల్తీ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో సుప్రీంకోర్టు ఏమన్నది? ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు కంక్లూజివ్గా కల్తీ జరిగిన నెయ్యి వాడారు అని తేలకముందు, విచారణకు మీరు ఆదేశించకముందే ముఖ్యమంత్రి స్థాయిలో కోట్లాది ప్రజల విశ్వాసాలతో కూడిన అంశంపై ఇలా మాట్లాడడం తగునా? మీరు ఆలోచించండి అన్నారు. అందువల్ల కోర్టులు ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల ఆ రకమైన ఒక సంయమనాన్ని పాటిస్తాయి. అందువల్ల బట్ ఏ రకంగా చూసినా దట్ గవర్నర్ షుడ్ బి థ్రోన్ అవుట్. ఆ గవర్నర్ను మాత్రం పంపించాల్సిందే. నిజంగా సుప్రీంకోర్టు కనుక ఇంటర్వ్యూన్ అయ్యి అసలు ఈ గవర్నర్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వచ్చాడు, రాజ్యాంగం చేసిన ప్రమాణానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆయనను కనుక తొలగించగలిగితే భారత ప్రజాస్వామ్యానికి ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ అవుతుంది. సార్ గతంలో గవర్నర్లు ఎవరన్నా ఈ రకంగా ప్రవర్తించిన సందర్భం ఉంది సార్? చాలా, అంటే ఇంత ఘోరంగానైతే ఎవరు ప్రవర్తించినట్టు కనబడలే. గవర్నర్లు అద్దులు దాటిన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్ కానీ ఈ స్థాయిలో ఒక
ఒక రాష్ట్రంలో గవర్నర్గా ఉంటూ ఆ రాష్ట్ర చరిత్రను, సంస్కృతిని, ఆ రాష్ట్ర విలువల్ని నేను కాలరాస్తాను, రాజ్యాంగాన్ని కాలరాస్తాను అన్న స్థాయిలో వ్యవహరించిన అతను ఉన్నాడని అనుకోను. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.